నంబర్స్ తక్కువైతే భయం వచ్చేస్తుంది. ప్రియ సోదరి సోదరా, మన జీవితంలో ప్రపంచం అంతా కొట్టుక తిరిగేది ఈరోజు దేని చుట్టండి? నంబర్స్ చుట్టూ. ప్రభు అంటున్నాడు 20వ అధ్యాయం 1వ వచనంలో మొదటి మాట ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు, మీకంటే విస్తారమైన జనమును చూచి భయపడద్దు. డోంట్ బి స్కేర్డ్ ఆఫ్ ద అపోనెంట్స్ నంబర్స్. అవతల వ్యక్తి యొక్క శక్తి, సామర్థ్యం, భుజబలం, కండబలం, సంఖ్యబలం అన్నీ చూసి భయపడొద్దని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే బహుశా ఈ రోజు నువ్వు ఒంటరిపడి ఉండొచ్చు, బహుశా నీ పక్షంలో సంఖ్యలు లేకపోవచ్చు, బహుశా నీ పక్షంలో సామర్థ్యం లేకపోవచ్చు, అట్లని చెప్పి బ్యాంక్ అకౌంట్లు కూడా నీకు లేకపోవచ్చు. అయితే ప్రభుకు స్తోత్రం, ఈరోజు మన సంఖ్య, మన బలము, దేవుడు మన పక్షం అయితే, యెహోవా మన పక్షం అయితే విరోధి ఎవడు? యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెహోషువ భక్తుని అద్భుతమైన మాట వారికి జ్ఞాపకం చేసి వెళ్ళిపోయాడు. అయితే వారు ఆ సత్యాన్ని మర్చిపోయారు. అందరం కలిసి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. యుద్ధం చేసేది ఎవరండి? బిగర్ చెప్పండి. యుద్ధము యెహోవాదే. బాగా వినండి, గట్టిగా చెప్పండి. యుద్ధం ఎవరిది? యెహోవాదే. ఇప్పుడు యుద్ధం యెహోవాది అయితే, ఇప్పుడు ఈ లైన్ విందాం. యుద్ధము చేయవాడు తానైతే మీలో ఒకడు, బిగర్ చెప్పండి, ఒక్కడు 1000 మందిని తరుమును. ఇప్పుడు ఒక్క వ్యక్తి సామర్థ్యం ఎంత అండి? ఎంతమంది తరుగుతాడు? 1000 మంది తరుగుతాడు. ఈ ఒక్కడితో పాటు ఎవరు ఉండాలి? ఆ ఒక్కడు ఉండాలి. మన ఒక్కరితో ఆ దేవుడు ఉంటే, దేవుడు ఒక్కడే దేవునికి మనుషులకు మధ్యవర్తి. నేను ఆ ఒక్కడి చెప్తున్నాను. దేవుడు కలిస్తే, ఇద్దరు కలిస్తే ఏమవుతుందంట? ఆ ఒక్కడు ఎంతమంది తరుగుతాడు? 1000 మంది తరుగుతాడు.